బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయాల్లో హిందువులకే ప్రవేశం. అంటే చార్ధామ్ యాత్రలు అంటారు. ఈ చార్ధామ్ యాత్రలకు సంబంధించి బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రికి చాలామంది ఈ చార్ధామ్ యాత్ర అంటారు. ఈ చార్ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి వాళ్ళు, కానీ కేదార్నాథ్ మాత్రం కొంచెం సుమారుగా అక్కడికి వెళ్ళి దాన్ని ఏమంటారు, గౌరీకుండ్ అంటారు. గౌరీకుండ్ నుంచి సుమారుగా 16 కిలోమీటర్లు కొండ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. గుర్రాల మీద వెళ్తారు, లేదా కొంతమంది నడుచుకుంటూ వెళ్తారు. సో ఆ యాత్రకు సంబంధించి ఒక ఆలయ కమిటీ ఈ విధంగా ప్రతిపాదించింది, బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లో ఇకపై హిందువులకే ప్రవేశం. అద్భుతం కదా. అసలు మనం నిర్ణయాలు తీసేసుకోవచ్చు. మన దగ్గరికి వచ్చేసరికి, దేవాలయాలకు వచ్చేసరికి దేవాదాయ ధర్మశాల శాఖలు ఇది ఒక్క దేవాలయాలే ఉండాలి, మిగతా వాళ్ళు ఎవరు రాణిస్తే వాళ్ళు డిక్లరేషన్ వద్దు, డిక్లరేషన్ ఎవడు రావద్దబ్బా, మీరు రావద్దు, మాకు అవసరం లేదు. బెస్ట్ కదా. మేము వచ్చాము, మేము విశ్వసిస్తున్నాం. ఈ రాజకీయ ఎత్తుగడలు మాకెందుక? రాజకీయాల కోసం, ఓట్ల కోసం మీరు ఎందుకు రావాలి? ఒకళ్ళు ఇద్దరు దంపతులుగా పట్టు వస్త్రాలు సమర్పించకుండా సింగిల్గా ఎందుకు రావాలి? మన దగ్గర ప్రతి క్రతువు కూడా దంపతులుగా చేస్తేనే అది వర్ధిల్లుతుందని చెప్పి నమ్మకం ఉంటుంది. గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వెళ్ళి వచ్చేవారు, శ్రీమతి సమేతంగా వెళ్ళిన సందర్భాలు లేవు. ఎందుకు? మా అవసరం లేదు, రావద్దు, డిక్లరేషన్లో రాయొద్దు. మీకు నచ్చింది మీ దేవుడిని నమ్ముకోండి, ఎవరు నచ్చింది వాళ్ళు నమ్ముకుంటారు, ఎవరు దేవాలయానికి వాళ్ళు వెళ్తారు, ఎందుకు బాధ? ఇట్లాంటి నిర్ణయాలు అన్ని చోట్ల వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. డెహ్రాడూన్ న్యూస్ సంబంధించి ఉత్తర భారత్లోని ప్రసిద్ధ క్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లో ఇకపై హిందువులకు మాత్రమే అనుమతించున్నారు. ఆలయాలకి హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించాలని బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీ ప్రతిపాదించి త్వరలో జరగబోయే ఆలయ కమిటీ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనలు ఆమోదించనున్నారు. తప్పులేదుగా. అంటే ఇది ఎంత మాత్రమూ తప్పు లేదు. ఎవరు మత విశ్వాసాలు వాళ్ళవి, ఎవరి ఆలయ కమిటీ నిర్ణయాలు వాళ్ళవి. ఆబ్వియస్లీ దాంట్లో భారత్ కూడా రాజ్యాంగం అదే కల్పించింది కదా అందరికీ. నిన్న రాజ్యాంగం సంబంధించి అందరూ జెండా ఎగురేసి జెండా వందనం చేసుకున్నారు. కానీ ఇట్లాంటి సందర్భాల్లో అందరికీ సమన్యాయం అనే టాపిక్ తీసుకొస్తే బాగుండు. ఒక్కొక్కడికి ఒక్కొక్క న్యాయం. ఒకడికైతే ఎన్ని పెళ్ళిళ్ళని చేసుకోవచ్చు, ఒకడైతే ఒక పెళ్ళే చేసుకోవాలి. బహుభార్యత్వం పనికిరాదు, ఇక్కడ ఒక బహుభార్యత్వం ఓకే. ఇన్ని ఉండొద్దు. లేదు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ ట్రైబ్స్ సంబంధించి ఏదైతే ఉందో దాంట్లో ఉన్న వాళ్ళకి రిజర్వేషను, ఎప్పుడైతే మత మార్పిడి జరిగిందో వాడికి లేదు. ఇవన్నీ పెట్టుకుంటే మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. అది మనకు ప్రస్తావించలేదు. మొత్తం మీద బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలకు సంబంధించి ప్రవేశాలపైన ప్రతిపాదనలు వచ్చి, అయితే కొత్త నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి తెస్తారనే విషయాన్ని మాత్రం ఇంకా నిర్ణయించలేదు. మేబీ రేపు ఏప్రిల్ ఎండింగ్ కానీ మే నుంచి కానీ కేదార్నాథ్, బద్రీనాథ్ దేవాలయాలు తెరుచుకుంటాయి. మరలా దీపావళి వరకు కూడా సుమారుగా 6 నెలల పాటు దర్శనం ప్రాప్తి కలుగుతుంది అందరికీ. సో ఈ నేపథ్యంలో కేదార్నాథ్, బద్రీనాథ్ దేవాలయాలకి కేవలం హిందువులు మాత్రమే ఆలయంలోకి ప్రవేశపెట్టే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది నా తరపున, మా 80 పల్స్ తరపున అయితే పూర్తిగా దానికి మేము సమ్మతిస్తున్నట్టుగా